కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన అంశం మనందరికీ తెలిసిందే. అయితే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ పార్టీలకు వెళ్తారు అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. దీనికి గల సమాధానం కూడా ఇటు ఈ జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో చేరడానికి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. వచ్చే నెల 10వ తారీఖు భారీ సభ ఏర్పాటు చేసి ఆ సభలో బీఆర్ఎస్ కండువా జీవన్ రెడ్డి కప్పుకుంటారనే వార్త అయితే ప్రచారం అవుతా ఉంది. జగిత్యాలకు సంబంధించిన రూరల్ మండల్ ఏదైతే ఉంటుందో లక్ష్మీపూర్ గ్రామంలో, అంటే ఆ గ్రామ పరిధిలోనే 15 ఎకరాలలో ఆ సభ ఉండబోతా ఉంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిని పర్యవేక్షించడానికి కూడా కేటీఆర్ వస్తారు. అటు హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళనున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి వాళ్ళ కోడలకు కూడా బీఆర్ఎస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరికి కూడా కీలకమైన పదవుల్లో ఉంచే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి బీఆర్ఎస్లోకి చేరడానికి జీవన్ రెడ్డి సై అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో తను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అనేక విధాలుగా మంత్రిగా కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇలా పదవులు చేపట్టి అనేక విధాలుగా ఇటు జగిత్యాల ప్రజలకి తను సేవ అందించిన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. గత 20 నెలల నుండి కూడా తను ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుండి కూడా తను ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఏదో ఒక విధంగా తన యొక్క ఇబ్బందిని హైకమాండ్కి చెప్తూనే ఉన్నాను, కానీ హైకమాండ్ నన్ను పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటూ జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే జీవన్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడనే వార్త కూడా చెక్కలు కొట్టినప్పటికీ కూడా ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్న తన ద్వారా ఈయన అటు బీజేపీలోకి వెళ్తాడు అనే వార్త ప్రచారమైనప్పటికీ బీజేపీలో కాకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇటు జీవన్ రెడ్డి ఇటు వెళ్ళడానికి కూడా ప్రణాళిక మొత్తం సిద్ధం చేసినట్టు కూడా కనబడతా ఉంది. కానీ చర్చలు జరిగిన తర్వాతనే, అంటే జీవన్ రెడ్డి తనకి మాట ఇచ్చారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ, తల్లిలా భావించిన కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది కాబట్టి మళ్ళీ నేను అలా మోసపోవడానికి సిద్ధంగా లేను కాబట్టి ఏదున్నా ముందే మాట్లాడుకుందాం అన్నట్టుగా బీఆర్ఎస్ అధినేతలతోని ఇటు చర్చలు జరిగినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా కేసీఆర్కి ఇటు జీవన్ రెడ్డి ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారనే వార్తలు అయితే చెక్కలు కొడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కేటీఆర్తో కూడా జీవన్ రెడ్డి మాట్లాడారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అన్ని అంశాలను కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ముహూర్తం ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే నెల 10వ తారీఖు మరి జీవన్ రెడ్డి సొంత ఇలాకాలో మరి 15 ఎకరాలలో మరి సభ ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ సభలోనే అనేక అంశాలను కూడా ప్రస్తావించే పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలన్నీ కూడా మరోసారి గుర్తు చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. మొన్ననే తను రాజీనామా చేసేటప్పుడు కూడా అనేక అంశాలను ప్రస్తావించి, పార్టీ ఫిరాయించిన అంశాలను ప్రస్తావించి, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కూని గురించి, అవన్నీ గురించి కూడా తను బాధపడుతూ వెల్లడించిన విషయాలు కూడా మనం అయితే చూసాము. ఈ అన్ని అంశాలు కూడా తను చేసిన సేవలు, అంటే జగిత్యాలకు చేసిన సేవల్ని అన్ని కూడా మరోసారి ఆ భారీ సభలో చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. అయితే జీవన్ రెడ్డితో పాటు మరో కొంతమంది సీనియర్ నేతల్ని కూడా అటు బీఆర్ఎస్ వైపు మరలించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా బీఆర్ఎస్ కారెక్కించాలనే ఆలోచనలో ఇటు కీలకంగా ప్రణాళిక జరుగుతూ ఉంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మాస్టర్ ప్లాన్ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి చూడాలి మరి ఎంతమంది సీనియర్ నేతలు మరి బీఆర్ఎస్ వైపు వెళ్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం పెరుగుతుందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ బలంతో వచ్చే ఎన్నికల్లో కొంత బూస్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి అధికారంలో ఉన్న పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డిని కోల్పోవడం అనేది చాలా పెద్ద మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మైనస్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్తుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.